ఏదైనా రాజకీయం మిమ్మల్ని తొక్కేసిందనాలా, లేకపోతే మిమ్మల్ని పక్కకు నెట్టిందనాలా? ఆ రోజు 93 కులాలతో కూడుకున్నటువంటి సమాజంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పెట్టి ఆ ప్రజల నుంచి వచ్చినటువంటి పేరును తీసుకొని మన పార్టీ అని పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రానికి లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి నాయకుడు అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు, అంత సత్తా ఉన్నది, అంత కమిట్మెంట్ ఉంది అని ఆయన భావన ఆ రోజుల్లో. నేను శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు బస్సు యాత్ర చేశాను. బీసీల మూమెంట్ని చూస్తే రాజకీయ పార్టీలు వణుకుడు స్టార్ట్ చేసి బీసీలను నిచ్చెనగా చేసుకొని పైకి ఎదగటం, అధికారం సాధించటం ఇట్స్ ఏ సిస్టమ్ అయిపోయింది. దీన్ని బ్రేక్ చేయలేకపోతున్నారు అన్నది వాస్తవం కదా. బీసీలలో పెనుమార్పు వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఏ రోజన్నా ఇక్కడ ఒక సిద్ధాంతం ఉంది, నిలబడాలి అన్నటువంటి ఆలోచనే మిమ్మల్ని కొంత వెనక్కి జరిపిందా అన్నటువంటి విమర్శ, విశ్లేషణ కూడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీకు చాలా సన్నిహితమైనటువంటి పార్టీ, రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తారు. మీరు అన్నట్టు కాంగ్రెస్లో నాకు చాలా మిత్రులు ఉంది, సన్నిహితంగా ఉంది అందరూ కూడా. కాకపోతే ఏంటంటే చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్తో చీఫ్ ఎడిటర్ రాజేంద్ర ముఖాముఖి రేపు సాయంత్రం 7 గంటలకు మీ బీఆర్కే న్యూస్లో.